ఏదైనా జ్వరం ఎస్పెషల్లీ వైరల్ జ్వరాలు, వైరస్, రొంప, దగ్గు ఇలా వైరస్‌ల వల్ల వచ్చిన జ్వరాలు, అవి జ్వరం 1, 2 రోజుల్లో తగ్గిపోయినా దానివల్ల బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటూ ఉంటాయన్నమాట. యూజువల్‌గా ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్ డాక్టర్ టు డాక్టర్ వేరీ అవుతూ ఉంటాయి. కొంతమంది హైడ్రాక్సిక్లోరోక్విన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కొంతమంది యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నేనైతే హైడ్రాక్సిక్లోరోక్విన్, దాంతో పాటు డెఫ్జాపార్ట్ అని ఒక స్టెరాయిడ్ ఉంటది. ఇది అండ్ ఆహ్, కోఎంజైమ్ Q10 అని ఉంటదనమాట. అది ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత బాగా పాపులర్ అయింది. కోవిడ్ తర్వాత కోవిడ్ కూడా వైరల్ ఫీవరే కాబట్టి తర్వాత ఇలాంటివి చాలా ఎక్కువ అవ్వడం వల్ల ఈ Q10 అనేది కొంచెం వైడ్‌లీ వాడుతున్నారు. దీనివల్ల మెజారిటీ పీపుల్‌కి వితిన్ 10 డేస్, 15 డేస్ తగ్గిపోతా ఉంటది. బట్ కొంతమందికి ఇవి ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే కీళ్ళవాతానికి సంబంధించిన కొన్ని టెస్ట్‌లు చేస్తాము. మోస్ట్ కామన్‌లీ మేము చేసేది రుమటాయిడ్ ఫ్యాక్టర్ అండ్ యూరిక్ యాసిడ్. దాంతో పాటు సీఆర్‌పీ అండ్ ఈఎస్ఆర్. ఈ 2 ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి, యాక్టివ్ ఆన్‌గోయింగ్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే మన బాడీ ఏమన్నా ఇంకా ఫైట్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది తెలుస్తదనమాట. దాని లెవెల్ బట్టి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇది మాక్సిమం పర్మనెంట్ కండిషన్ అయితే కాదు. చాలామంది భయపడతా ఉంటారు. కీళ్ళవాతం వచ్చేసింది, కీళ్ళవాతం వచ్చేసింది. చూసుకోవడానికి ఇవన్నీ కీళ్ళవాతం లాగే ఉన్నా ఇవి దీర్ఘకాలిక సమస్యలు కాదు. మాక్సిమం 2, 3 మంత్స్‌లో తగ్గిపోతా ఉంటాయి. బట్ ఒకవేళ మీకు 1 వీక్, 10 డేస్‌లో జ్వరం వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గిపోయిన తర్వాత, జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇలా పెయిన్స్ వచ్చి తగ్గట్లేదు అంటే డెఫినెట్‌లీ మీ డాక్టర్‌ని వెళ్లి కలవండి. బట్ కంగారు పడాల్సిన పని అయితే లేదు. థాంక్ యూ.